హలో అండి, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము సండే రోజు లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని జస్ట్ అలా పిక్నిక్ లాగా బయటికి వెళ్ళాము సరదాగా. మా బాబు అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్ళావు అని అంటూ ఉంటాడు. సో ఒకసారి ఒక 2-3 టైమ్స్ అలా అలవాటు చేసాము మేము బయటికి తీసుకెళ్ళటం హాలిడేస్ ఉన్నప్పుడు. సో ఇక అదే కంటిన్యూ అయ్యి తనకి ఇక ఎప్పుడు సాటర్డే సండే కానీ అలా హాలిడే వచ్చినప్పుడు డాడీ మనం ఫారెస్ట్కి వెళ్ళి తిన్నాము, బయటికి వెళ్ళి తిన్నాము, అది ఇది అని అంటాడు. సో అలా ఈసారి ట్రై చేద్దామని సడన్గా అలా ప్లాన్ చేసుకొని వంట అయ్యాక వంట ఇంట్లోనే చేసుకొని ఇక డైరెక్ట్గా ప్యాక్ చేసుకొని వెళ్ళాము. పిల్లలు కూడా బయట ఎంజాయ్ చేస్తారు అని అలా తీసుకొని వెళ్ళాము. ఇప్పుడైతే మా హస్బెండ్ అన్నీ సర్దేశారు, బ్యాగ్లోకి సర్దేసి ప్యాక్ చేసుకొని అన్నీ ఇక కార్లో సర్దేస్తున్నారు. ఇంకా రెడీ అవుతున్నాం వెళ్ళటానికి. ఇంకా మా హస్బెండ్ స్టార్ట్ చేశారు ఇక వెళ్ళటం. మా పెద్దోడైతే బాగా హ్యాపీగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని. తనకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ బయటికి వెళ్ళటం, అవి ఎక్స్ప్లోర్ చేయటం వాళ్ళ డాడీ లాగా. సో ఇంకా స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాం. జస్ట్ అలా ఇటు మేము ఉండేది ఈసీఐఎల్ వైపు, సో హైదరాబాద్ ఈసీఐఎల్ వైపు. సో అటు సైడ్ అలా రింగ్ రోడ్ వైపు అలా వెళ్తూ ఉంటుంటే చిన్న చిన్న పల్లెటూర్లు అలా కనిపిస్తూ ఉంటాయి. సో అటు సైడ్ బాగుంటుంది అని ఇంకా అలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం. ప్లాన్ అంటే ఏం లేదు, జస్ట్ అలా వెళ్తూ ఉంటుంటే ఎక్కడ మంచి ప్లేస్ కనిపిస్తే ఇంకా అక్కడ ఆగి లంచ్ చేసుకుందాము అని ఫిక్స్ అయ్యాము. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము అలా. ఇవాళ సండే అని చాలా ట్రాఫిక్ ఉంది. సో ఇంకా కంటిన్యూ వెళ్తూనే ఉన్నాము. మా చిన్నోడిగా మా దగ్గర నుంచి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నేను నడుపుతా అని అంటూనే జస్ట్ అలా స్టీరింగ్ ఇచ్చారు పట్టుకొని వెళ్ళమని. సో ఇంకా దగ్గరలోకి వచ్చాము, వెళ్తున్నాము. వెళ్తూ ఉన్నాం. సో ఇంక ఇలా సర్వీస్ రోడ్ నుంచి ఇలా వెళ్ళిపోతున్నాం. ఇంకా లోపలికి ఇలా సర్వీస్ రోడ్, రింగ్ రోడ్ పక్కన ఉంటుంది ఇలా సర్వీస్ రోడ్. అలా వెళ్తూ ఉంటుంటే ఇక పల్లెటూర్లు అలా వస్తూ ఉంటాయి. సో ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటుంటే ఇక పొలాలు అలా అన్నీ వస్తూ ఉంటాయి. ఎక్కడ మంచి ప్లేస్ దొరికితే అక్కడ ఉందాము అని ఇంకా పొలాలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు కనిపించింది. సో ఇటు సైడ్ ఇలా వెళ్తే బాగుంటుందని చూడటానికి. నేను కూడా చూస్తున్నాను ఇంకెక్కడెక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయా ఏంటి అని. తనకు చెప్తున్నాను ఎక్కడ దిగుదాము ఏంటి అని. సో ఫైనల్లీ ఒక ప్లేస్ కనిపించింది మాకు. ఒక ప్లేస్ అయితే కనిపించింది పొలాల మధ్యలో. ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ ఇదేమంటారు, మా బాబు వాళ్ళు ఇక సెట్ చేస్తున్నారని చూస్తున్నారు చుట్టూ. సో ఇంకా అన్నీ సర్దేస్తున్నాను నేను ఒక ప్లేస్ సెట్ చేసి. ఇంకా బ్యాగ్ అక్కడ పెట్టేసి అన్నీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ తెచ్చినవన్నీ ఇక అక్కడ పెట్టేస్తున్నాను. మా పిల్లలు ఇద్దరు ఇక ఆడుకుంటున్నారు, మా చిన్నోడు పెద్దోడు వేసి ఆడుకుంటున్నారు. సో నేను తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ బాక్సెస్ అన్నీ ఇక తీసి బయట పెడుతున్నాను. సో ఇప్పుడు ఇక లంచ్ పెట్టేశాను అందరికీ, మా హస్బెండ్కి, మా పిల్లలకి ఇద్దరికి, మా మామయ్యకి పెట్టేశాను. ఇంకా మా అత్తగారేమో మా పెద్దోడికి తినిపిస్తున్నారు. మా చిన్నోడు వాడంతటా వాడే తింటాడు. ఇంకా సాంగ్స్ పెట్టుకొని అలా తింటూ నాన్ వెజ్ చేశాను ఈరోజు. ఇంకా నాన్ వెజ్ చూస్తూ ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక మంచి ఫేమస్ టెంపుల్ ఒకటి కనిపిస్తుంది గుట్ట మీద. సో ఇంకా అలా లంచ్ అయిపోయాక కొద్దిసేపు తిన్నాక ఇంకా మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దాము అని చూద్దాము అని అలా వెళ్తూ ఉంటుంటే మధ్యలో ఇలా ఒక ప్లేస్ కనిపించింది రింగ్ రోడ్ మీద. సో ఇక్కడ నుంచి అవుట్ సైడ్ రోడ్కి కనెక్ట్ అయ్యి ఉంది ఇది.
కేబుల్ ఉంది కాబట్టి మేబీ దీనికి పెట్టారేమో, ఈ బ్రిడ్జ్ లాగా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఇక్కడ మా పిల్లలు వెళ్ళే వాటిని వెహికల్స్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేశారు. మాకు కూడా నచ్చింది. ప్లేస్ మధ్యలో ఉంది, పీస్ఫుల్గా ఉంది, ఎవరు లేరు అక్కడ, బాగుంది చూడటానికి కూడా. సో మా బాబు ఫోటోస్ పెడుతున్నాడు, అమ్మ ఫొటోస్ తీయి నాకు ఇలా అని. ఫొటోస్ తీయని ఇక ప్లేట్ పెట్టేస్తున్నాడు. సో నేను ఇంక తనకి ఫొటోస్ తీస్తూ వీడియో తీస్తున్నాను. మా అత్తయ్య, మా మావయ్య, మా అత్తయ్యతో కూడా కొన్ని ఫొటోస్ దిగారు. ఇంకా మా చిన్నోడు కోతి పిల్లలాగా అతుక్కొని కూర్చున్నాడు. దానికి ఏంట్రా అంటే ఇలా కోపంగా చూస్తున్నాడు. పిలుస్తుంటే కోపంగా చూస్తున్నాడు. వాడిని చూసి మా పెద్దోడు కూడా అలానే కూర్చొని మళ్ళీ పోదిస్తున్నాడు, ఇంకొక ఫోటో తీయమ్మా అని. కోపంగా చూసినట్టే యాక్షన్ చేస్తున్నాడు. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము, నేను, మా పెద్దోడు, మా హస్బెండ్, మా పిల్లలతో కలిపి. ఇక మా చిన్నోడు అలా అటు సైడ్ రోడ్ కానీ వాళ్ళ తాతయ్యతో వెళ్తున్నారు. ఇంకా మేము కూడా అలా ఒక 2 ఫొటోస్ దిగాక బ్యాక్ ఇంకా స్టార్ట్ అయ్యాము వెనక్కి. మా పెద్దోడు అసలు సరిగ్గా ఫోటోస్ ఇవ్వడు, ఏది ఫొటోస్కి అటు ఇటు తిరుగుతూ చేస్తూ ఉంటాడు. సో అలా 2 ఫొటోస్ దిగాము. మా చిన్నోడిని పిలుస్తున్నాను రమ్మని. ఇంకా అయిపోయింది, ఇంకా ఇక స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ ఇంటికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.